హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్. ప్రెసెంట్ వచ్చేసి మన ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసిన. నైట్ పెట్టిన రెస్పాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ వీడియో. అండ్ ఇప్పుడు కూడా మంచి అప్డేట్ తో అయితే వచ్చేసిన. అండ్ ఆ బేస్ వర్క్ మీద మనకు డే అండ్ నైట్ అయితే వర్క్ నడుస్తుంది. అండ్ నిన్న బేస్ వర్క్ అయితే స్ట్రైట్ రాడ్స్ మనకు వెల్డింగ్ వర్క్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి క్రాస్ గా మనకి సపోర్టింగ్స్ అయితే క్రాస్ ఇచ్చేసారు, కంప్లీట్ గా అయిపోయింది. నెక్స్ట్ లెవెల్ అప్డేట్ అది. అండ్ మనకి మెయిన్ పోల్ సంబంధించి కూడా ఈ రాడ్ మనకు చూసుకోవచ్చు. ఈ రాడ్ అప్డేట్ కూడా ఉంది మనకు. అండ్ వీడియోలో కంప్లీట్ గా డీటెయిల్ గా చెప్పిన. అండ్ షెడ్ కి సంబంధించిన నర్సరీ టీమ్ కూడా వచ్చేసింది. అండ్ అది కూడా స్టార్ట్ అయిపోతుంది. మీకు వీడియోలో క్లియర్ గా ఉంటుంది. వీడియో అనేది స్కిప్ చేయకండి, మంచి సపోర్ట్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి డే అండ్ నైట్. అండ్ కమ్ ఆన్ యా ఫ్రెండ్స్, అందరికి జై శ్రీ గణేష్. అండ్ ప్రెసెంట్ వచ్చేసి మనం ఖైరతాబాద్ దగ్గర మంచి అప్డేట్ అయితే ఉంది. అంటే ఇది వచ్చేసి మార్నింగ్ అప్డేట్ అండి. మనకు నెక్స్ట్ లెవెల్ అప్డేట్. నిన్న ఈవినింగ్ అప్డేట్ ఇచ్చిన అది మంచి రెస్పాన్స్ అయితే వెళ్తుంది. చాలా మంది చూస్తున్నారు, మంచిగా యాక్సెప్ట్ చేస్తున్నారు కూడా. చాలా అంటే చాలా అప్డేట్స్ వస్తున్నాయి మనకి. డే అండ్ నైట్ వర్క్ నడుస్తుంది కాబట్టి కంటిన్యూగా మార్నింగ్ నైట్ అప్డేట్స్ అనేది కంటిన్యూగా వస్తాయి. అండ్ మీ సపోర్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ అట్లనే ఇవ్వండి. అండ్ ఇంకా సపోర్ట్ ఇవ్వండి, లైక్స్ కొట్టండి. మెయిన్ మనకు లైక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ కొంతమందికి షేర్ అవుతాయి. అండ్ మీరు ఇంట్లో ఉండి మీరు వీడియో అయితే చూడొచ్చు. అండ్ మనకు మార్నింగ్ వచ్చేసి మెయిన్ మార్నింగ్ అప్డేట్ వచ్చేసి, అండ్ ఇక్కడ మనకు బేస్ అనేది నిన్న రెడీ అయిపోయిందని చెప్పాను. మార్నింగ్ బేస్ తయారు చేసారు. అండ్ నైట్ వచ్చేసి ఆ స్ట్రైట్ రాడ్స్ ఉన్నాయి కదా, ఈ స్ట్రైట్ రాడ్స్ అనేది వెల్డింగ్ కొట్టేసారు. అండ్ ఈ రోజు మార్నింగ్ నైట్ అంతా వర్క్ చేసారు. మొత్తం నైట్ అంతా వర్క్ నడుస్తుంది కాబట్టి ఆ నైట్ అంతా ఈ క్రాస్ రాడ్స్ ఉన్నాయి కదా, మొత్తం ఈ క్రాస్ రాడ్స్ అనేటిది వెల్డింగ్ చేసేసారు. ఆల్మోస్ట్ మొత్తం ఈ బేస్ వర్క్ ఎంత ఉందో, ఏ సైజ్ ఉందో మొత్తం కంప్లీట్ గా నీట్ గా సపోర్ట్ అనేది ఇచ్చేసారు. అండ్ ఇంత సపోర్ట్ ఇస్తేనే మనకు స్ట్రాంగ్ గా నిలబడుతుంది. ఆ బేస్ అనేది గట్టిగా నిలబడుతుంది మనకు. అండ్ చూస్తారు కదా, క్లియర్ గానే చూడొచ్చు మీరు. అండ్ ఎంతగానో సపోర్ట్ ఇచ్చారు. ఒకసారి మీకు సైడ్ కూడా వెళ్ళి చూపిస్తాం మొత్తం ఎట్లా ఇచ్చారు అనేది. సపోర్ట్ అనేది చాలా బందోబస్తుగా ప్లాన్ అయితే వేసేసారు. అండ్ మొత్తం వెల్డింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ దీనికి వెల్డింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఎంత వర్క్ ఉంటుంది. ఒక బేస్ కే, ఒక వినాయకుడు నిలిచిన బేస్ కే మనకి ఈ రేంజ్ లో వర్క్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు చూసుకోవచ్చు మనం ఈ వర్క్ డే బై డే మనం చూస్తున్నప్పుడు మనకి అప్డేట్ ఎలా ఉంటుందో, అంటే ఈ బేస్ వర్క్ అనేది ఎట్లా జరిగిందో. ఫస్ట్ స్క్వేర్ షేప్ తయారు చేసారు, అండ్ తర్వాత స్ట్రైట్ రాడ్స్. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకు ఈ క్రాస్ రాడ్స్ అనేది వెల్డింగ్ అయిపోయింది మొత్తం. ఆల్మోస్ట్ మొత్తం బేస్ కి క్రాస్ రాడ్స్ మొత్తం వెల్డింగ్ కొట్టేసారు. అండ్ ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి, చిన్న చిన్న మైనర్ వర్క్స్ ఉంటాయి. అవి కూడా కంప్లీట్ చేసేస్తారు. మొత్తానికి నీట్ గా అయిపోతుంది. అండ్ ఇంకోటి మనకి మెయిన్ ఇప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము. అండ్ ఈ పోల్ మనకి, ఈ పోలు మనకి వినాయకుడికి వచ్చేసి మెయిన్ పోలు. ఈ పోలే మనకు మెయిన్ హైట్. వినాయకుడు ఎంత హైట్ ఉన్నాడు అనేది మనకి పోల్ అనేది. అండ్ చూసారు కదా, ఇది బ్యాక్ బోన్ మనకి వినాయకుడికి. అండ్ ఈ పోల్కి వచ్చేసి మనకు పైన రాడ్ అనేది అప్ టు 2 feet 2 to 3 feet ఇంక్రీజ్ చేసారు. అండ్ ఈ చిన్న రాడ్స్ ఉన్నాయి కదా, ఈ చిన్న రాడ్స్ ని ఈ సైజ్ లో మనకు కట్ చేసుకొని మనకి ఇంకా ఎడల్పు అయితే పెంచేసారు. ఎందుకంటే మనకు 69 feet అనేది రావాలి. ఈ రాడ్ ఎగ్జాక్ట్ గా మనకి 69 feet అనేది ఉండదు. అందుకని మనకి ఎగ్జాక్ట్ గా 69 feet వచ్చేటట్టు ఏం చేసారంటే అదే రాడ్ ని కట్ చేసుకొని ఇట్లా 3 feet, ఆల్మోస్ట్ 3 to 4 feet వరకు ఇట్లా చూసారు కదా హైట్ ఇంక్రీజ్ చేసుకోరు. అండ్ ఈ ప్లేస్ లో పర్టికులర్ ఈ ప్లేస్ లో వచ్చేసి మనకు వినాయకుడి ఫేస్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఫేస్ వర్క్ అనేది అవుతుంది. ఈ రాడ్స్ అనేది ఎక్కడైతే ఎక్స్ట్రా ఎక్స్టెన్షన్ చేసిరో ఇక్కడ మనకు ఫేస్ వర్క్ వచ్చేస్తుంది. అండ్ ఇది మనకి ఇక్కడ నుంచి మొత్తం బాడీ వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మొత్తం బాడీ, బొజ్జ, అండ్ మనకి ఇక్కడ నుంచి లెగ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఈ ఇంత పెద్ద వినాయకుడి చేయాలంటే మనకి కంపల్సరీ చాలా వర్క్ ఉంటుంది, చాలా సపోర్టింగ్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా చాలా వర్క్ ఉంది. ఈ రాడ్ అప్పుడే కంప్లీట్ అవ్వలేదు. జస్ట్ ఇది కొంచెం ఎక్స్టెన్షన్ అయితే చేసుకోరు మొత్తం రాడ్ ని. అండ్ ఇక్కడ పైన కూడా చూసుకోవచ్చు మీరు, ఇది కిరీటం పార్ట్ లాగా మనకి పైన స్నేక్స్ వస్తాయి. మనకి ఈసారి మనకు వినాయకుడు 3 తలలతోని అండ్ స్నేక్స్ అయితే ఉన్నాయి మనకు బ్యాక్ డ్రాప్ లో. అండ్ చూసారు కదా నెక్స్ట్ లెవెల్ ఈ రాడ్ అప్డేట్ అయితే ఇది. అంటే నాకు ఈ రోజు ఈవినింగ్ కల్లా మాక్సిమం ఇంకా చాలా వర్క్ అయితే నడుస్తుంది. ఈ మనకి ఈవినింగ్ అప్డేట్ కూడా వచ్చేసరి మనకు ఈ రాడ్కి సంబంధించింది. అండ్ మనం ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నాం. అండ్ మనం ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేసేది షెడ్ వర్క్. అండ్ షెడ్ వర్క్ సంబంధించిన అన్న అయితే వచ్చేసిండు, నర్సింగ్ అన్న టీం వచ్చేసింది. వాళ్ళ 10 మంది వచ్చిరంటే వాళ్ళకి ఈ రోజు షెడ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈ రోజు నుంచి మొత్తం వాళ్ళ విలేజ్ నుంచి మొత్తం 10 members అయితే దిగారు. అండ్ వాళ్ళు మొత్తం లెంత్ అంతా చూసుకొని దాన్ని బట్టి దాన్ని మొత్తం వాళ్ళు హోల్స్ అయితే ఉంటాయి, ఆ హోల్స్ అనేది దిగ్ చేసుకుంటారు. షెడ్ హోల్స్ ఎవ్రీ ఇయర్ ఎక్కడైతే పోల్స్ పెడతారో అవే పోల్స్ లో పెడతారు. ఆ గొప్పలు తీసుకొని అండ్ తీయడం అయితే స్టార్ట్ చేస్తారు ఇక మెల్లగా నీట్ గా. అండ్ చూసుకోవచ్చు మనకు మెయిన్ వర్క్ అనేది ఇది. అండ్ మెయిన్ గా బేసే ఎక్కువ వర్క్ ఉంటుంది. మెయిన్ పోల్ కంటే బేస్ కూడా చాలా వర్క్ ఉంటుంది. ఇంకా చిన్న చిన్న మైనర్ వర్క్స్ ఉన్నాయి. ఎందుకంటే పైన మనకి
ఇంకా జాలిపాట అనేది వస్తుంది. ఈ పైన కూడా మనకు వెల్లింగ్ కొడతారు. ఇంకా రాడ్స్ అనేది క్రాస్ రాడ్స్ అనేది కొడతారు. ఇంకా ఈ మనకి ఇక్కడ ఏ టైప్ లో కొట్టిరో మనకు ఆ పైన అనేది కూడా కంపల్సరీ వస్తుంది అట్లా. ఎందుకంటే జాలి వేయాలి, జాలి వేసి దానిపైన మనకు ఇంకా దొడ్డు జాలి, దానిపైన సన్న జాలి వేస్తారు. ఎందుకంటే మట్టి వర్క్, గడ్డి వర్క్, మట్టి వర్క్ అంతా నీట్ గా వేయాలి కాబట్టి ఇబ్బంది ఉండదు కాబట్టి 2 లేయర్లలో వస్తుంది మనకి. అండ్ చూసారు కదా, ఇదైతే నెక్స్ట్ లెవెల్ కంప్లీట్ అయిపోయింది మనకి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి మెయిన్ పోల్, అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. నాకు మస్తు అనిపిస్తుంది, ఇంత స్పీడ్ గా వర్క్ అయితే నడుస్తుంది. ఆల్మోస్ట్ మనకు రేపు అనుకుంటున్నా, రేపు అన్నా లేదా ఈ రోజు ఈవినింగ్ లోపు అన్నా మనకు పోల్ అయితే నిలబెట్టే ఛాన్స్ ఉంటుంది. మాక్సిమం ఈ రోజు అయితే అవ్వదు, ఎందుకంటే ఇంకా చాలా వర్క్ అవుతుంది, పోల్ కి సంబంధించిన వర్క్ ఉంది కాబట్టి మనకి ఈ రోజు అయితే కంప్లీట్ అవ్వదు. అండ్ మనకు కంపల్సరీ రేపే అనుకుంటున్నా, రేపు మార్నింగ్ అన్నా రేపు మధ్యాహ్నం అన్నా మనకు పోల్ నిలబెట్టే ఛాన్స్ ఉంటుంది. అండ్ మెయిన్ గా మనం బేస్ వర్క్ అయితే చూసుకోవచ్చు. బేస్ వర్క్ అనేది ఉంది, ఇంకా ఈ రోజు మా ఈవినింగ్ లోపు మనకు బేస్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనుకుంటున్నా. మీకు చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి, ప్రతి అప్డేట్ వస్తుంది మీకు కంపల్సరీ. అండ్ ఏ అప్డేట్ ఉన్నా మీకు వీడియోలో చూపించేస్తా. అండ్ డే బై డే మార్నింగ్ ఈవినింగ్ అప్డేట్స్ అయితే కంపల్సరీ ఇస్తున్నా. అండ్ ఛానల్ ఫాలో అవ్వండి, కొత్త వాళ్ళు అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి అప్డేట్స్ వస్తాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన కట్టెలకు సంబంధించిన షెడ్కి సంబంధించిన అన్న వాళ్ళు వచ్చేసారు. వాళ్ళ వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళు కూడా షెడ్కి సంబంధించిన వర్క్ స్టార్ట్ చేసుకుంటారు. అండ్ కట్టెలు సైజ్ గా కట్ చేసుకోవడం కానీ, ఆ హోల్స్ డిగ్ చేయడం కానీ చూసుకోవచ్చు. వాళ్ళు కూడా రెడీ అయిపోయారు ఆల్మోస్ట్. అండ్ ఈవినింగ్ అనేది వాళ్ళు అప్డేట్ ఇస్తాం, మంచి అప్డేట్ ఉంటుంది ఈ రోజు ఈవినింగ్ కూడా. అండ్ మనకు డే బై డే కన్ఫర్మ్ మంచి అప్డేట్స్ వస్తున్నాయి కాబట్టి మీరు ఏం టెన్షన్ తీసుకోకండి. మీ ఇంట్లోనే ఉండి మీ మొబైల్లో కానీ మీ టీవీలో కానీ మీరు ఆరామ్సే చూసుకోవచ్చు. అండ్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి అప్డేట్స్ మీ ముందరికి వస్తాం. అండ్ మంచి సపోర్ట్ అయితే ఇస్తారు. అండ్ ఇదే సపోర్ట్ కంటిన్యూ చేయండి. అండ్ మంచి సపోర్ట్ ఇస్తే మాత్రం నెక్స్ట్ కంటెంట్ అయితే వస్తుంది. ఈ ఇయర్ ఈ 2025 లో Rush 143 అంటే ఇట్లా వినబడిపోవాలి మొత్తం అందరికి. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ మళ్ళీ అప్డేట్ మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాం. అందరికి జై శ్రీ గారు.